వందనాలండి. ఈరోజు 19 జనవరి. దేవుని క్షమాపణ గురించి జ్ఞాపకం చేసుకుందాం. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు చెప్పినాడు కదా, నా పాపములు క్షమించు అని మనం అడగాలి అని. మరి వనరులన్నీ ఇవ్వమని చేసిన విజ్ఞాపన తర్వాత క్షమాపణ కొరకు అడుగుతాం. పాపము మనిషిని దేవుని నుండి వేరుపరుస్తుంది కాబట్టి అది మానవునికి శత్రువు, అతిపెద్ద సమస్య అది. పాపము మనిషి తలంపులను, హృదయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ప్రతి మానవుని పాపము పాడు చేసింది. అతని హృదయాన్ని అంతా కుళ్ళు చేసేసింది. దానివల్ల మన శక్తి రోజు రోజుకు తగ్గిపోయి రోగాలు వస్తాయి. అన్ని రకాల పాపపు ఆలోచనలు, అసంతృప్తి, దుఃఖము వస్తాయి. ఇహలోకపరమైనవి, ఆత్మీయమైనవి, శాశ్వతమైనవి, అశాశ్వతమైనవి అన్నిటిపైన అది రాజ్యం వెళ్తుంది. అంటే శాశ్వతమైనవి దాంట్లోనే ఉంటాము, అశాశ్వతమైనది మనకు దక్కకుండా చేస్తుంది. చివరికి పాపం యొక్క శాశ్వత ఫలితము మరణము, నరకము. ఈ లోకంలో దాని ఫలితము దిగులు, అసంతృప్తి, పాపం చేశామనే గిల్టు ఉంటుంది. పాపము ప్రతి క్రైమ్ను, ప్రతి దొంగతనము, అబద్ధము, హత్య, చెడు నడవడి, రోగము, బాధ, నొప్పి అన్నిటికీ మూల కారణం అదే. అందుకనే పాపం చేయకూడదు అని దేవుడు అన్నిసార్లు చెప్తూ ఉన్నాడు. మానవాళికంతా ఉన్న నైతిక ఆత్మీయ రోగం ఇదే. దీనికి మందు లేదు. ప్రకృతి సంబంధి అయితే తన పాపం నుండి వచ్చేదానికి అసలు ఇష్టపడ్డు. ఎందుకంటే అతనికి చీకటే ఇష్టం. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచి దేవుని యొద్ద పాపక్షమాపణ పొందినవాడు రక్షింపబడి రెండవ మరణం తప్పించుకుంటాడు. సెయింట్ అగస్టిన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ విజ్ఞాపనను భయంకరమైన విన్నపము అని పేరు పెట్టాడు. ఎందుకంటే మేము మాకు వచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమించుచున్న ప్రకారము ఉన్నాము కనుక మా పాపలను క్షమించమని ప్రార్థిస్తున్న సమయంలోనే మనం క్షమించే మనసు లేకుంటే మనల్ని క్షమించొద్దు అని మనమే దేవునితో చెప్పినట్లు అవుతుంది. అర్థమవుతుందండి? నేను ఎప్పుడు పరలోక ప్రార్థన చేసుకునేటప్పుడు అదే ఆలోచన నాకు వస్తుంది. మనం క్షమించకుంటే మమ్మల్ని క్షమించొద్దు అని మనమే డిక్లేర్ చేస్తున్నాం. మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మనము మన పాపాలు క్షమించమని అడుగుతామో అప్పుడు మనలను మనం తగ్గించుకుంటాం. మన జీవితాల్లో ఉన్న కల్మషము మనం చూస్తే ఇతరుల పాపాలు వేరే దృక్పథంతో చూస్తాం. ఆ కార్యక్రమం చేయకుంటే మనలను మనం చాలా ఉన్నతంగా భావించుకుంటాం. నా అంత నీతిమంతునికి విరోధంగా చేస్తారా, నా అంత గౌరవనీయుడు గొప్పవాడిని, అందరి మన్ననలు అందుకున్న వాటిని నొప్పించుటకు వారికి ఎంత ధైర్యం, ఎంత సాహసం అనుకుంటాం. క్షమించే పనే లేదు అని అంటూ ఉంటారు. అదే స్వనీతి. స్వనీతి దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. స్వనీతి దేవుని ముందు ఉరికిగుడ్డలు లాంటిది. అందుకని స్వనీతి గల వాళ్ళు ఎప్పుడు కూడా తోటివారిని క్షమించుట అసాధ్యం. మనం దేవుణ్ణి తండ్రిగా అంగీకరిస్తే క్షమాపణ పొందిన వారి గుంపులో ఉంటాం. చాలా కష్టం కలిగించిన వారిని క్షమించుట అసాధ్యం అని మనకు అనిపిస్తే ఒక్కసారి మనలను దేవుడు ఎంతగా క్షమించాడో జ్ఞాపకం చేసుకుంటే మనం క్షమించేది మన పట్ల వాళ్ళు చేసిన తప్పు చాలా స్వల్పంగా అనిపిస్తుంది. అందుకనే పరిశుద్ధులైన ప్రేమ కనికరం గల దేవుణ్ణి పాపులమైన మనము ఇతరులను క్షమించకుండా ఆయన సన్నిధికి ఎలా వెళ్ళగలం? ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? ఇతరులను క్షమించినప్పుడే మనం క్రీస్తు సారూప్యంలోకి మారుతామనే విషయము మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునైనా, తండ్రి యేసయ్య మీకే వందనాలు. తండ్రి, ఇతరులను క్షమించే బుద్ధి చాలామందిలో లేదు తండ్రి. మేమందరం కూడా తండ్రి అటువంటి మంచి గుణము అలవర్చుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.